शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। मुख्य कारण टीआरएस पार्टी మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి యూరియా డ్రామా మాసరాలుగా మీరందరూ గమనిస్తున్నారు. 2 సంవత్సరాలకు ముందు పాలన, ఇప్పటి పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని. అసలు రైతుల గురించి అవగాహన ఉంది. మంత్రి కూడా చేసాడు, మీకు తెలుసు. ఏం మంత్రి చేసాడో నాకైతే దౌర్జన్య మంత్రి, కబ్జా మంత్రి అని నాకు తెలుసు, కానీ ఆ శాఖలు ఏమి ఇచ్చిరో నాకైతే తెలియదు. ఆ శాఖల గురించి మేము పోలేదు. దౌర్జన్యం, కబ్జాలు రెండే చూసినాం మేము. రామగుండం రిపేర్కి వచ్చింది, ఆ రిపేర్ చేపియరా? యూరియా షార్టేజ్ ఉంది. విచిత్రమైన ఆరోపణలు, అవగాహన లేకుండా చేస్తున్నాడు. ఆయన్నే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు అంటున్నాడు. స్ట్రీసు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? అవగాహన ఉందా? రామగుండం ఉంటే కూడా రామగుండంలో తయారైనటువంటి యూరియా మన తెలంగాణకు మనం తీసుకోవడానికి ఉండదు. దేశం మొత్తం కూడా యూరియాకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఈ రామగుండం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సూపర్విజన్ కూడా మన తెలంగాణకు సంబంధం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి. నెంబర్ 1. ఇంకో అంశం, చెప్పులు లైన్లో లేకుంటుండే చూసిండ్రు కదా మా పాలనలో అన్నారు. నేను ఇంతకుముందే నాకు ఒక మిత్రుడు ఒక వీడియో పెట్టిండు. అంటే ఎంత విచిత్రమైన మాటలు అంటే, ఆయన చెప్పేటివి, లైన్లో చెప్పులు లేకుంటుండే, మేము చేయలేకపోతుంటే మాకు ఇది జరగలేదు అని చెప్తారు. మీరు కొద్దిగా జూమ్ చేసుకోవాలి. సెకండ్ టర్మ్లో టీఆర్ఎస్ గవర్నమెంట్. అచ్చుమాయపల్లె గ్రామం. ఈ గ్రామానికి చెందిన రైతులు అనేక మంది యూరియా కోసం 3 రోజులుగా క్యూ లైన్ లో నిల్చొనే ఉన్నారు. తమతో పాటు క్యూ లైన్ లో ఉన్న ఎల్లయ్య హఠాత్తుగా మరణించడంపై రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి లైన్ లో నిల్చోవటం వల్లే ఎల్లయ్య మృతి చెందాడని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియా సరఫరాపై చర్చించడం జరిగింది. అసలైన రైతు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు విన్నారు కదా. అంటే ఈ వీడియో మీకు షేర్ చేస్తా. అంటే వాడికి మా బండ్లు పెట్టి పంపించినాం చెప్పడానికన్నా సోషల్ మీడియా ఉంది, మొత్తం రికార్డెడ్ ఉంటుంది. వీడియోస్ అన్నీ కూడా దీంట్లో నిక్షిప్తమై ఉంటాయి. మాట్లాడేటప్పుడు ఒక మంత్రి పని చేసినావు, ఒకసారి ఎమ్మెల్యే చేసినావు, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నావు, అవగాహనతో మాట్లాడాలి కదా. అడ్డగోలియ నోటికి ఏదొస్తుంది మాట్లాడితే ఎట్లా? రైతులు చచ్చిపోయింది అప్పుడు. ఉదయము ఒకరిని ఆయన హాస్పిటల్లో చేంజ్ చేసినా అని చెప్పిండు. సంతోషం. ప్రతి దానికి కూడా విత్ ఎవిడెన్స్ తెప్పించుకొని మాట్లాడుతూ ఉన్నాం. అంజనేయులు సన్ ఆఫ్ భీమయ్య, క్యాస్ట్ పిచ్చగుంట్ల, విలేజ్ కాకర్లపాడు. ఆయన రిక్షా కార్మికుడు, హాస్పిటల్లో ఉన్నాడు. మనం అందరం పోదాం, ఇప్పుడు మీడియా సమక్షంలో మాట్లాడదాం. రిక్షా కార్మికుడు. ఆ రిక్షా ఓనర్ కూడా నజీర్ హుసేన్ అని చెప్పి రిక్షా ఓనర్ కూడా, ఆయన రిక్షా గుత్తకిచ్చిన ఓనర్ కూడా ఉన్నాడు. ఆయన ట్రిప్పులు చేసుకుంటాడు రోజు. ఆయనకు ఫిట్స్ అనే రోగం ఉంది. ఆయన అనుకోకుండా ఫిట్స్ వచ్చి, అమావాస్య రోజు ఏదో ఫిట్స్ వస్తుందని కొంత ఇది ఉంది కదా సైంటిఫికల్ కూడా, ఫిట్స్ వచ్చి పడిపోతే అక్కడ ఉన్న రైతులు తీసుకుపోయి పక్కకు బండ పెట్టిండ్రు. ఆయన రైతుగా క్రియేట్ చేసి రైతును పట్టుకోండి అని, రైతును కాపాడండి అని, రైతును పంపిస్తున్నా అని, నా అంబులెన్సులు అని. అసలు వీళ్ళు ఇంటికి వెళ్ళి దోషి పెడితే కూడా అట్లా మాట్లాడరేమో. నేను చేసిన నా అంబులెన్సు నా 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 నువ్వు 10 ఏళ్ళ కింద వచ్చినప్పుడు నీ ఏం లేకుండే. ఇప్పుడు అంబులెన్సులు లీవే అయినాయి, ఫామ్ హౌస్లు లీవే అయినాయి, రైతులు రిక్షా కార్మికులు రైతులు అయినారు. అసలైన రైతులు మరణించింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. రామగుండం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం చూసుకుంటుంది. దానికి సంబంధించిన అంశం స్టేట్ పరిధిలోకి రాదని కూడా ఆయనకు తెలియాలి. అది కూడా తెలియదు. దాని గురించి కూడా మాట్లాడను. మొత్తం మన దేశానికి దాదాపుగా మన తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల పైచులకు మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 4 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది ఇప్పటికే. రైల్వే రేక్స్ అంటే పంపించడానికి, రైతులందరూ కూడా వినాలి ఈ మెసేజ్. పంపించడానికి అంటే రైల్వే గూడ్స్ అనుకోండి మీరు. ఆ రైతులు పంపించడానికి ఉపయోగపడే గూడ్స్ కూడా మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయి వేరే దగ్గర. ప్రయాణానికి రైల్వేలకు సంబంధించి రైల్వే ప్రయాణం అనేది నిలుపుదల చేయబడ్డది. రైల్వే రేక్స్ రావడానికి ఇబ్బంది అయింది.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం పంపించే దాంట్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. కానీ రైతుల గురించి మాట్లాడుతున్నాడు నాట్లు అని ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. యూరియా నాట్లు పెట్టినప్పుడు మొదటిసారిగా యూరియా వేస్తారు, ఒక రౌండ్ అయిపోయింది. రెండవసారి మళ్ళీ 15-20 రోజుల తర్వాత వేస్తారు. వాస్తవానికి యూరియా మొదటిసారి జల్లుకున్నారు, మొదటిది అయిపోయింది. రెండోసారి కోసం యూరియా డిసిప్లిన్గా ఎక్కడ పోయినా సరే మనం లైన్లో నిలబడి తీసుకుంటాం. గుంపులుగా వదిలేతామా? యూరియాకి వచ్చిన వాళ్ళను లైన్లో ఉంటేనే కదా ఎవరికి వచ్చేది, ఎవరి బ్యాగులు వాళ్ళకి వచ్చేది. మనం పోతే కూడా లైన్లో నిలబడతాం కదా. జాప్యం జరిగింది, ఫ్లడ్స్ వచ్చినాయి, అది కూడా వస్తుంది. దాదాపుగా మన 4-5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది, ఇంకో 3-4 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి. మన ఈ 3 కాన్స్టిట్యుయెన్సీల పరిధికి వచ్చే వరకు 38,000 మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రపోజల్ పెట్టిండ్రు. ఇంతవరకే 20,000 మెట్రిక్ టన్నులు మనకు వచ్చింది. ఇంకా 18,000 మెట్రిక్ టన్నులు రావాలి. అది బ్యాలెన్స్ ఉంది. అది సెకండ్ విడతకు మనకు పనిచేస్తుంది వేయడానికి. ఎక్కడ కూడా జాప్యం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన దానికి పంపించినట్లుగా ఉన్నంతలో ఇమీడియట్గా డిస్పోజ్ చేయడానికి రైతులకు పంపిణీ చేయడానికి అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు.